80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సిద్ధమవుతోంది. రాయపూడిలోని మంత్రుల బంగ్లాల ఎదురుగా సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేడుకల కోసం భారీ స్థాయిలో గ్రౌండ్ ను అభివృద్ధి చేస్తున్నారు. వర్షాలు కురిసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 20,000 టన్నుల జీఎస్బీ మెటీరియల్ ను పరిచి మైదానాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలను అమరావతిలో విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వం అదే ఉత్సాహంతో స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మరింత ఘనంగా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్వర్ణాంధ్ర 2047 నినాదాన్ని ప్రధాన థీమ్ గా తీసుకుని అభివృద్ధి చెందుతున్న ఏపీ భవిష్యత్ లక్ష్యాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు అమరావతి ముస్తాబవుతుంది. ప్రస్తుతం నేను రాజధాని అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నాను. ఇదే ప్రదేశంలోని జనవరి 26 ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా విజయవంతంగా నిర్వహించాం. ప్రస్తుతం అదే ప్రదేశంలోని స్వతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోని ఈ ప్రదేశంలోని భారీ మొత్తంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం ఏదైతే ఉందో పెరేడ్ జరిగే ప్రదేశం మొత్తం 10 ఎకరాలు, మరోపక్క పార్కింగ్ సంబంధించి 20 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల్లోని ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పెరేడ్ గ్రౌండ్స్ లోని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క ఆగస్టు నెల కావడంతో వర్షాలు కూడా పడినా సరే ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం 15 నుంచి 20,000 టన్నులకు సంబంధించిన జిఎస్పీ తోని మొత్తం ఈ పెరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా బలోపేతం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే భారీగా జిఎస్బీ మొత్తం ఇక్కడ వేసిన నేపథ్యంలో దాన్ని చదును ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. మొత్తం ప్రదేశాన్ని మంగళగిరి ఏపీఎస్పీ ఐజీపీ ఎవరైతే రాజకుమారి గారి ఆధ్వర్యంలోని వాళ్ళకి సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఇప్పటికే రావడం జరిగింది. ఇక్కడ మార్కింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రదేశం మొత్తం కూడా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఇక్కడ పెరేడ్కి సంబంధించి కూడా రిహార్సల్స్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అంతకంటే ముందుగానే మొత్తం ఈ గ్రౌండ్ని సిద్ధం చేయాలి. దానికి సంబంధించి కూడా మార్కింగ్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా నాకు కనబడుతున్న ఒక మార్కింగ్. ఈ మార్కింగ్ చూసినట్టయితే మొత్తం స్ట్రైట్ గా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఉందో పెరేడ్ సంబంధించిన కమాండర్ వాక్ చేస్తూ వస్తారు. దానికి సంబంధించి ఇది మార్కింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎదురుగా కనపడేది ప్రధానంగా ఎదురుగా మనకు మార్కింగ్ కనబడుతుంది. అది మొత్తం కూడా కాంటింజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెరేడ్ చేసుకునేందుకు ఆ మార్గంలోనే మనకి దానికి సంబంధించి కూడా రోడ్ వే వేస్తారు. నాకున్న సమాచారం ప్రకారం దాదాపు 500 మీటర్ల వరకు కూడా దీనికి సంబంధించి పెరేడ్ చేసేందుకు రోడ్స్ వేస్తారు. ఇంకో మరో పక్క కీలకమైనది ముఖ్యమంత్రి ఫ్లాగ్ హోస్టింగ్ సంబంధించిన గ్యాలరీ. ఆ గ్యాలరీకి సంబంధించిన మార్కింగ్ కూడా మనం చూపిస్తాము. ఇప్పటికే కొన్ని ఐరన్ సంబంధించి కూడా స్టీల్తోనే ఇక్కడ ఒక మార్కింగ్ వేశారు. ఈ ప్రదేశంలోనే ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఫ్లాగ్ హోస్టింగ్కి సంబంధించిన గ్యాలరీ ఈ ప్రదేశంలో ఉంటుంది. దానికి కొంత ఆపోజిట్లోనే మనకి ఈ ప్రదేశంలోనే దీనికి సంబంధించిన ఫ్లాగ్ హోస్టింగ్కి సంబంధించి ఫ్లాగ్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలోని సందర్భం చేస్తున్నారు. మరోపక్క రోడ్స్ కూడా చూసినట్టయితే గతంలో మనం రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఏదైతే గ్యాలరీ ఏదైతే ఉందో విఐపి గ్యాలరీ బ్యాక్ సైడ్లోనే మనకు కనబడుతుంది. ఏదైతే ఉందో ఏఎస్ఎల్కి సంబంధించిన బంగ్లా, ఆ బంగ్లాల్లోని దగ్గరలో ఉన్న కేఎంవి నిర్మాణ సంస్థ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. దాని లోపల నుంచే ప్రధానంగా రోడ్స్కి సంబంధించి కూడా సీఎంతో పాటు ఇతర మంత్రులకు సంబంధించి కూడా కాన్వే లోపలికి వచ్చేందుకు ఇక్కడ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టబోతున్నారు. ఈ వీడియోలో నేను ప్రస్తుతం ఈ పెరేడ్ గ్రౌండ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దానికి సంబంధించి కూడా ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు, పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ ఏడాది జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి అమరావతిలో జరుగుతున్న పెరేడ్ గ్రౌండ్స్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం.
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డే వేడుకలను ఈ ఏడాది నిర్వహించడం జరిగింది. జనవరి 26వ తారీఖు జరిగిన రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగానే కాకుండా విశాలమైన గ్రౌండ్ లోని విజయవంతంగా అయినాయి అని చెప్పుకోవచ్చు. మనకు కనబడుతున్న ఇదే ప్యారెడ్ గ్రౌండ్స్ లోని రిపబ్లిక్ డే వేడుకలు అద్భుతంగా నిర్వహించడంతో ఎంతో ప్రశంసలు ప్రభుత్వానికి రావటం జరిగింది. ప్రజెంట్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కూడా అదే తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడి దగ్గరలో మంత్రుల బంగ్లాల ఆపోజిట్ లో మొత్తం 30 ఎకరాల్లో ఈ 80వ స్వతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గతంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు సమయంలో చలికాలం కావడంతో వర్షాభావం ఎక్కడ మనకి కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఆగస్టు 15వ తారీఖు జరిగే స్వతంత్ర వేడుకల నేపథ్యంలోని వర్షాకాలం కావడంతో వర్షాలు పడే అవకాశం ఉంది. వేడుకల నిర్వహణలో అడ్డంకులు కూడా వస్తున్న నేపథ్యంలోని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రస్తుతం ఈ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. పెరేడ్ జరిగే 10 ఎకరాల్లోని దాదాపు 15,000 నుంచి 20,000 వరకు జిఎస్బిని మెటీరియల్ ను పరిచి మైదానాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో జిఎస్బి మెటీరియల్ ఇక్కడికి ట్రక్కుల ద్వారా తరలించడం జరిగింది. ఆ మెటీరియల్ మొత్తం పరిచయ ప్రక్రియ ఇప్పటికే పూర్తవటం జరిగింది. గ్రౌండ్ కి సంబంధించి మైదానం నిర్మాణ పనులు ఈ విధంగా జరుగుతుంటే మరోపక్క మంగళగిరి ఏపీఎస్పీ ఆధ్వర్యంలోని గ్రౌండ్ లో ఏర్పాట్లకు సంబంధించిన మార్కింగ్ ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రధాన గ్యాలరీతో పాటు ఇతర గ్యాలరీలు మరోపక్క కాంటింజెంట్లు సంబంధించి పెరేడ్ చేసే ట్రాక్ నిర్మాణం కూడా సంబంధించి ఇప్పటికే మార్కింగ్ వేయటం జరిగింది. మొత్తం ఈసారి 550 మీటర్ల వరకు కూడా మార్చ్ ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది. ఇక ముఖ్యమంత్రికి ఫ్లాగ్ హాయిస్టింగ్ సంబంధించిన గ్యాలరీని మనం ఏ గ్యాలరీ అంటామో దానికి సంబంధించి ఇప్పటికే మార్కింగ్ కూడా వేశారు. ఇక సీఎం గ్యాలరీకి లెఫ్ట్ సైడ్ లోని ప్రజాప్రతినిధులకు సంబంధించి మినిస్టర్లు ఎమ్మెల్యేలకు సంబంధించి గ్యాలరీ ఉంటుంది. ముఖ్యమంత్రి గ్యాలరీ రైట్ సైడ్ లోని ఏఐఎస్లు ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జిలు అధికారులకు సంబంధించి గ్యాలరీని వేస్తారు. ఇక ముఖ్యమంత్రి గ్యాలరీకి సంబంధించి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆపోజిట్ లోని పబ్లిక్ కి సంబంధించి గ్యాలరీ ఉంటుంది. ఇందులో దాదాపు 2,000 మంది కెపాసిటీ కోసం దీన్ని ఏర్పాటు చేస్తారు. ఇక ముఖ్యమంత్రి గ్యాలరీకి సంబంధించిన బ్యాక్ సైడ్ లోనే విఐపి ఎంట్రీ ఉంటుంది. గతంలో ఏ తరహాలోనే ఏర్పాట్లు చేస్తారో అదే తరహాలోనే ప్రస్తుతం విఐపీలకు సంబంధించిన ఎంట్రీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రికి సంబంధించి కాన్వే రావటానికి E3 సీడాక్సిస్ రోడ్ లో నుంచి నేరుగా ఏఎస్లకు సంబంధించిన టవర్స్ దాటుకుంటూ ఏఎస్ల బంగ్లాలకు సంబంధించిన రోడ్ లోని కేఎంవి నిర్మాణ సంస్థ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ లోపల నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా మనకి గ్రౌండ్ లోని ఒక రైట్ సైడ్ లో బ్లాక్ కలర్ లోని దాదాపు ఒక 2 ఎకరాలు కనబడుతుంది, చదువుంచేసింది. అది గతంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగే సమయంలోని దానికి సంబంధించిన భూమి ల్యాండ్ పూలింగ్ కి రైతులు అప్పచెప్పలేదు. ప్రస్తుతం ఆ రైతు ముందుకు వచ్చి అది కూడా సిఆర్డీకి అప్పచెప్పిన నేపథ్యంలోని ఆ ప్రదేశంలోని మంత్రులకు సంబంధించిన కాన్వే పార్కింగ్ కోసం దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన చదును ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తం స్వతంత్ర వేడుకలకు సంబంధించి సిఎస్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను ప్రతిష్ట ఏర్పాట్లు చేయాలంటూ సిఎస్ ఆయా శాఖలను ఆదేశించడం జరిగింది. స్వర్ణాంధ్ర 2047 నినాదంతో వేడుకల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సంబంధిత శాఖల శకటాల ప్రదర్శన కూడా చేయబోతున్నారు. అయితే జూలై 31వ తారీఖు కల్లా ఇక్కడ గ్రౌండ్ కి సంబంధించి ఏర్పాట్లన్నీ కంప్లీట్ అవుతాయి. జూలై 31వ తారీఖు కల్లా గ్రౌండ్ కి సంబంధించి చదును ప్రక్రియ, దాంతో పాటు రోడ్లు, మరోపక్క మార్చ్ ఫాస్ట్ కి సంబంధించిన ట్రాక్ నిర్మాణ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆగస్టు 1వ తారీఖు ఏపీఎస్పీ పూర్తిగా ఈ గ్రౌండ్ ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. 4వ తారీఖు కల్లా వాళ్ళు రిహార్సల్స్ చేసుకునే దిశకు కూడా దానికి సంబంధించిన మెటీరియల్ ఇక్కడ అమరుస్తారు. ఆగస్టు 4వ తారీఖు నుంచి కాంటింజెంట్లు సంబంధించిన రిహార్సల్స్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మొత్తం దానికి తగినట్లుగానే ప్రస్తుతం ఏర్పాట్లు జెట్ స్పీడ్ లో కొనసాగుతున్నాయి. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని 80వ స్వతంత్ర వేడుకలకు సంబంధించి ప్రజెంట్ ఏర్పాట్లు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు మీకు వీడియో రూపంలోని అందిస్తాను.